టీఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే వైసీపీ నుండి జంపు జిల్లానీలు ఈ పార్టీని వదిలిపోవడం అనేది పార్టీకి పట్టిన దరిద్రము పీడ అన్ని విరగడైపోయాయని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మొదటి జిల్లానీగా ఆళ్ల నాని గారు వచ్చారు. చెప్పండి. నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత అపోహ, దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గా పనిచేసి ఇప్పుడు అరికథలు పిట్టకథలు చెబుతున్నాడు. ఇతని వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఇటువంటి పొల్లు వెళ్లిపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఇకపోతే 2-3 జిల్లానీలుగా సామినేని ఉదయభాను, బాలినేని ఇద్దరు కూడా జంపు చేశారు జనసేనలోకి. ఇతను బాలినేని ఏదో ఊహించుకుని పవన్ కళ్యాణ్ పంచన చేరితే కుర్చీ కూడా వేయలేదట. ఇప్పుడు బాధపడుతున్నాడు. పోవడమే మంచిదయ్యింది, భజన చేసుకో. పార్టీ అధికారంలో వస్తానే మొదటి దఫాగా అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని ఎన్నెన్నో ఊహించుకుని పవన్ చెంతకు చేరాడు. ఇప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో వైసీపీకి జనసేనకి తేడా. సిగ్గు విడిచినటువంటి మోపిదేవి 4వ జిల్లానిగా వచ్చాడు. ఇతను ఇప్పుడు బాబుకు చెక్క భజన చేసుకుంటూ అధికారం ఉంది కదా అని చెప్పి అందలం ఎక్కాలని చూస్తున్నాడు. బొక్క బోర్లా పడడం తప్పదు ఈ జిల్లానీకి. ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో చేరదామనేటువంటిది మేము అనుకోవడం కూడా జరిగింది. కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది. దాని కారణం కూడాను ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. తర్వాత మోపిదేవి నీకు చక్కగా ఎంపీ పదవిస్తే అది నెత్తిని పెట్టుకుని ఇప్పుడు రిజైన్ చేసి బాబుకు చక్కన భజన చేస్తున్నావంటే సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టేశావని అందరికి అర్థమవుతుంది. నీ బతుకుశాడా. 5వ జిల్లానిగా బీదమస్తాన్ రావు వచ్చారు. ఇతడికి అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. సిగ్గు లజ్జ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ వైసీపీ వస్తే కనుక మళ్ళీ తెలుగుదేశానికి రిజైన్ చేసి వెంటనే వైసీపీలో దూకేస్తాడు. అంతటి మహాగణుడు. మా కుటుంబ సభ్యులు మిత్రుల్ని కలిసిన తర్వాత పరిస్థితి ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు బానిసగా జీవించనురా నిన్ను విరిగి పైబడినా గాని అవమానాన్ని. ఇకపోతే 5వ జిల్లానిగా అవంతి శ్రీనివాస్ వచ్చారు. సిగ్గు లజ్జ ఏమీ లేదు ఇతనికి. మంత్రి పదవి చక్కగా అనుభవించి ఇప్పుడు చంద్రబాబుకి చెక్క బదిలీ చేసుకుంటూ పార్టీలో దూరిపోవడానికి సిద్ధముగా గుడ్డలన్నీ ఇప్పేసి పసుపు కండువా చుట్టుకొని మొలకి కూర్చున్నాడు. విషయాలు ఒకటేమో 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా. అప్పుడు 5 సంవత్సరాలు ఎవరి కోసం కష్టపడ్డావు రా బెదవా? ఏం మాట్లాడుతున్నావంటే ఇప్పుడు పచ్చ కండువ మొలక చుట్టేసుకుని బోడు గుద్దలతో చంద్రబాబుకు చెక్క భజన చేసేసి రాష్ట్రాన్నంతా దోచెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నావా? నీ బతుకు చెడా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా మనం 1 year టైం ఇవ్వాలి. యాక్చువల్గా అది ఇవ్వకుండా ఈయన ఎప్పుడే మనం స్టార్ట్ చేసి ప్రభుత్వం మీద దాడి చేయడం అనేది కరెక్ట్ అయినా కాదని నా పద్ధతి. ఎలక్షన్లో ఫలితాన్ని చూసిన తర్వాత మనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తుందని చూసేవాడిని, నేను రాలేదు కాబట్టి నేను ఇంక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే మీకున్న 2 ఆప్షన్లు. టైం ఇవ్వాలా? ఎవరికి టైం ఇవ్వాలి? నీకు గుడ్డలన్నీ ఇప్పేసుకొని పసుపు కండుగా కట్టుకోవడానికి టైం ఇవ్వాలా? ఎందుకు టైం ఇవ్వాలా? సిగ్గిడిచి పెట్టేసి నోరా లేకపోతే డేషాది. ఇకపోతే 6వ జిల్లాని గ్రంథి శ్రీనివాసు కులగజ్జికి ఇతను బ్రాండ్ అంబాసిడర్. ఎప్పుడెప్పుడు ఆ పవన్ కళ్యాణ్ పిలుస్తాడని కుక్కలా చూస్తున్నాడు జంపు జిల్లాని. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి పంపుతూ రాజీనామా చేస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నేను వైసీపీ అధిష్టానానికి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇటువంటి చెత్త వెధవలందరూ వెళ్లిపోవడం వల్ల పార్టీ చక్కగా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే ప్రజలందరూ కూడా అలా అనుకుంటున్నారు. వీళ్ల వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగము లేదు. పార్టీ వల్ల వీళ్ళు గెలిచారు కానీ వీళ్ల వల్ల పార్టీకి
ఒక్క 10 పైసలు కూడా ఉపయోగం లేదు. ఇది అందరూ గమనించాలి. ఇకపోతే అధిష్టానం కూడా ఇటువంటి జంపు జిల్లాలని ఎంతమంది ఉన్నారో జల్లెడ పట్టి వడగట్టి అందరినీ బయటికి మెడబట్టికి బయటికి తోసేయడము ఎంతైనా మంచిది. పార్టీ కూడా బలోపేతం అవుతుంది. ఇటువంటి జిలానీల వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళని ప్రోత్సహించకుండా వీళ్ళని అర్జెంటుగా బయటికి తోసేసి ఇంకా ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా మెడ పట్టి బయటికి తోసేయమని నా యొక్క రిక్వెస్ట్. అందరికీ నమస్కారము. బాయ్.